యోసేపు స్టోరీ ఎప్పుడైనా మీరు చదవండి. అన్నీలందరూ పట్టుకెళ్ళి ఆ అబ్బాయిని గోతులో పడేస్తే తన వెనకాల తనకు డ్రీమ్ ఇస్తున్న దేవుడు ఉన్నాడు చూసారా. ఈ గోతులో పడిన కుర్రోడిని ఈజిప్ట్ సింహాసనం మీద ఎలా కూర్చోబెట్టాలని వెనకాల ఆయన ఆలోచిస్తున్నాడు. దట్ ఈస్ ద డ్రీమ్. నువ్వు అక్కడితోనే ఆగిపోకు, నా లైఫ్ ఎలా అయిపోయిందంటే ఏం కాదు, ముందు నువ్వు నిలబడు. నువ్వు సరిగ్గా నిలబడితే కార్యాలు చేసేవాడు అయినా నీ డిజైర్ గొప్పగా ఉండాలి. నీ సక్సెస్ రేటింగ్ నువ్వు పెట్టుకునేది గొప్పగా ఉండాలి. సాయంత్రం వచ్చాను, వెళ్ళాను, కలే మెతుకులు తిన్నాను, ఇది కాదు, అది అందరూ చేసే పనే. కానీ సెపరేట్ సంథింగ్ స్పెషల్ ఉండాలి నీ లైఫ్. ఈ నలుగురితో నువ్వు ఏదో అన్నారు కదా సామెత, నలుగురితో, అది కాదు. నువ్వు నలుగురిలో నతానియేల్లా ఉండాలి. చెట్టు కింద ఉన్న ప్రభు వచ్చి నిన్ను గుర్తు పెట్టేంత ప్రత్యేకత నీకుండాలి. నిన్ను చూడాలి, నీ పట్ల దేవుడు కోరికలు నెరవేర్చుకోవాలి, ఆశపడాలి. యోసేపు స్టోరీలో అదే కనబడుతుంది. తన జీవితంలో చాలా చాలా క్లోజ్ సర్కిల్ ఆయనకి ద్రోహం చేశారు.